వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో టీడీపీ దాదాపుగా 164 స్థానాలతోటి టీడీపీ కూటమి అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనం సృష్టించడం అనేది జరిగింది. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ తెలంగాణలో కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 2-3 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి టీడీపీ మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇక్కడ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. దానికి మల్లారెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మల్లారెడ్డి తీగల కృష్ణారెడ్డికి బంధుత్వం కూడా ఉంది. సో మల్లారెడ్డి కూడా త్వరలో పార్టీ మార్పులు చేర్పులు జరుగుతాయి. మరి కాంగ్రెస్ పార్టీలో వెల్లడికే ప్రయత్నించారు, కాకపోతే కొన్ని కారణాల వల్ల అడ్డుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మల్లారెడ్డి డెఫినెట్ గా టీడీపీలోకి వస్తే ఇటు తీగల కృష్ణారెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు ఇక్కడ హైదరాబాద్ లో ఒక పట్టు సాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బోనిగొట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో డిసెంబర్ 30 వరకు కొత్త అధ్యక్షుడు నియామకం ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ డిసెంబర్ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించి జనాల లోపలికి టీడీపీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ స్టేట్ కమిటీలతోటి మొదటగా స్టేట్ కమిటీ వేసిన తర్వాత మండల కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, గ్రామ స్థాయి కమిటీలు కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణ కూడా టీడీపీ ఒక పట్టు సాధిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో టీడీపీకి ఎదురు లేదని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాకపోతే మరి అక్కడైతే భారతీయ జనతా పార్టీ జనసేన తోటి పొత్తుంది. మరి ఇక్కడ జనసేన బీజేపీ మాత్రం పొత్తులో భాగంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుంటాయా లేకపోతే టీడీపీ ఒంటరిగా తెలంగాణలో పోటీ చేస్తుందా అనేది చూడాల్సిన విషయం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మరి రాష్ట్రాల వైజ్ గా వారి ఇష్ట ప్రకారం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకున్నట్టయితే ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ మొన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో అక్కడ అంటే ఒంటరిగా పోటీ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఎన్డీఏ కూటమి గనక కలిస్తే గతంలో 2014లో చూసుకున్నట్టయితే 5 ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ లో గెలవడం అనేది జరిగింది. కేవలం టీడీపీ బీజేపీ 2 పోటీ చేయడం తర్వాత దాదాపు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల శాతంలో చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి ఎంపీ కూడా 2 ఎన్డీఏ కూటమి సాధించడం అనేది జరిగింది. మళ్ళీ టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఇటు బీజేపీ టీడీపీ తోటి చేతులు గెలుపుతుందా, నిజంగా రాష్ట్ర అధ్యక్షుడు వస్తే టీడీపీకి మరోసారి తెలంగాణలో అవకాశం ఎంతవరకు ఉంటుందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.